నమస్కారం అండి. ప్రజ్ఞాస్ కదమ్మమాలకి స్వాగతం. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర ఏ విధంగా చేస్తానో చెప్పబోతున్నాను. గుత్తి వంకాయ కూరకి కావలసిన పదార్థాలు: వంకాయలు కేజీ, మినపప్పు పావు కప్పు, శనగపప్పు పావు కప్పు, పెద్ద చెంచాడు వేరుశనగ గుళ్ళు, పెద్ద చెంచాడు గుల్ల శనగపప్పు, పుట్నాల పప్పు అని కూడా అంటారు, ఎండుమిరపకాయలు 8, మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. నాకు ఎండుమిరపకాయలు బాగా కారంగా ఉన్నాయి, నేను 8 వేసుకున్నాను. చింతపండు చిన్న నిమ్మకాయ అంతా, జీలకర్ర పొడి ఒక పెద్ద చెంచాడు, ధనియాల పొడి 2 పెద్ద చెంచాలు. ముందుగా చింతపండు నీళ్ళలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె లేకుండా శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు, గుల్ల శనగపప్పు వేసి ఎర్రగా వేయించాలి. కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న దినుసులన్నీ చల్లారేలోపు మనం వంకాయల్ని గుత్తులుగా కోసుకోవాలి. నేను ఈ పొడవు వంకాయలను మధ్యకి కోసి గుత్తులుగా చేసుకుంటున్నాను. వంకాయల్ని గుత్తులుగా కోసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, వేయించి పెట్టుకున్న పప్పులు, ఎండుమిరపకాయలు, ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గుత్తులుగా చేసుకున్న వంకాయల్లో కూరుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి మూకుట్లో ఒక 5-6 చెంచాల నూనె వేసి ఈ కూరి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా వరుసగా వేయాలి. మిగిలిన పొడి కూడా పైన ఈ విధంగా చల్లుకోవాలి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న చింతపండు శుభ్రంగా పులుసు తీసి దాంట్లో వేయాలి. ఉప్పు కూడా పైన చల్లి వంకాయలు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టాలి. ఒకవేళ నీరు ఎగిరిపోయి వంకాయలు ఉడకకుండా ఉన్నట్లయితే మళ్ళీ నీళ్లు పోసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టాలి. మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇలా నూనె తేలేంత వరకు ఉడికించి ఒకసారి వంకాయ ఉడికిందా లేదా అని కూడా చూసుకుని దింపాలి. అంతే, మన గుత్తి వంకాయ కూర తయారైనట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.